హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అన్నంలోకి చపాతీలోకి కమ్మగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినగలిగే ఈ పాలక్ పన్నీర్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం పాలకూర, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, పన్నీర్ ఉంటే సరిపోతుంది. ఇలా ఒక 200 గ్రామ్స్ వరకు అయితే పన్నీర్ని తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్న పన్నీర్ అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా పన్నీర్ని ఫ్రెష్గా తెచ్చుకొని ఇలా చిన్న స్లైడ్స్లా కట్ చేసుకొని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మనకి నచ్చిన సైజులో పన్నీర్ ముక్కలని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 200 గ్రామ్స్ పన్నీర్కి ఒక కట్ట నిండా పాలకూర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 2 టొమాటోలు కూడా తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి ఒక 2 గ్లాసుల నిండా వాటర్ వేసుకొని ఫుల్గా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చాక్తో కానీ సీజర్తో కానీ 2 భాగాలు వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. పాలకూరని కాడలతో సహా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పాలకూరలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఉడికించుకొని నీళ్ళు లేకుండా తీసి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైనర్లో వేసినట్లయితే పాలకూరతో పాటు ఏమాత్రం వాటర్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత వెడల్పుగా ఉన్న ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల నిండా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోనే రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలని 4 వైపులా రంగు మారేలాగా ఫ్రై చేస్తేనే 2 రోజుల వరకైనా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమాత్రం ఖరాబ్ అవ్వకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించినట్టు కాస్త వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అనేవి ఏమాత్రం చెదరకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసినట్లయితే ఈ పాలక్ పన్నీర్ కర్రీ బాగుంటుంది. ఇలా వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేయడానికి నాకైతే ఒక 4 to 5 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. ఇలా ఇంతసేపు కాకపోయినా ఒక 3 మినిట్స్లోనైనా పర్ఫెక్ట్గా ఫ్రై చేశారంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా 4 వైపులా కాస్త రంగు మారేలా ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని, మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని ఈ పన్నీర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు కారం వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి అయితే వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా ఫ్రై చేస్తే ఈ పన్నీర్ ముక్కలు ఇలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఫ్రై చేసి తీసారంటే యమ్మీగా ఉంటుంది. ఇలాగైనా తీసుకోవచ్చు. కర్రీలోకి కూడా ఇలా చేసి తీసుకున్నారంటే 2 రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు అదే పాన్లోకి ఒక 1/2 నిండా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే ఒక 10 వరకు కరివేపాకు రెబ్బల్ని కూడా వేశారంటే ఈ పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా చిటపటలాడేలాగా కరివేపాకు వేస్తేనే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఒక 1/2 చెక్క వరకు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కావలసిన మసాలా దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక యాలక్కాయ, లవంగ మొగ్గ, బిర్యానీ ఆకులు, అలాగే కొద్దిగా సాజీరని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనకి కావలసిన మసాలాని కూడా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి కట్ చేసుకున్న టొమాటోలు, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, వీటితో పాటు ఉడికించి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత స్మూత్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన ఈ ఉల్లిపాయ మిక్చర్లోకి ఈ పాలక్ పన్నీర్
మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పుని మనం మిక్సీ జార్లో వేయలేదు కాబట్టి డైరెక్ట్గా కర్రీలోకి వేసుకోవాలి. ఇలా ఈ కూరగాయల్లో ఉన్న పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే టొమాటో ఉల్లిపాయల్లో వాటర్ కూడా ఉంటుంది కదా, ఇది కర్రీలోకి బాగా రిలీజ్ అవుతుంది. ఇలా కర్రీలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంతవరకు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించారంటే ఈ విధంగా కర్రీలో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. మనం ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి మరి ఎక్కువ ఆయిల్ బయటికి రాలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా తక్కువ ఆయిల్ వేసినప్పుడు తక్కువ ఆయిల్ మాత్రమే బయటికి వచ్చేస్తుంది. మనకి కమ్మగా కావాలి కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేయకుండా కమ్మగా ఉండాలి అంటే ఈ విధంగానైతే చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉండాలి అంటే ఇంకాస్త ఆయిల్ ఎక్కువ వేసి చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న పాలకూర మిశ్రమంలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేస్తే ఈ పాలకూర మిశ్రమం మొత్తం పన్నీర్కి బాగా పడుతుంది. ఇలా కాస్త ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించారంటే కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా బయటికి వచ్చేసింది ఆయిల్ అంటే ఈ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఇలా సింపుల్గా చేశారంటే చాలా యమ్మీగా ఉంటుంది. దీనిని చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి దేనిలోకైనా తీసుకోవచ్చు. అన్నం చపాతీలోకి కర్రీ ఎక్కువగా తినాలి అనిపించినప్పుడు అయితే ఈ విధంగా తక్కువ ఆయిల్ వేసి కనుక తీసుకున్నారంటే చాలా ఎక్కువ అమౌంట్లో కర్రీని తీసుకోవచ్చు. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.